హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. గవ్వలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 కేజీ గోధుమ పిండి, 1 కేజీ బెల్లం, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, 1/2 కేజీ నెయ్యి. నెయ్యి లేకపోతే కుకింగ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం గోధుమ పిండిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసుకుని నెయ్యితో మనం చపాతీ ముద్దను ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మీకు నెయ్యి అవైలబుల్గా లేకపోతే మనం వంటకి యూస్ చేసే నూనెతో కలుపుకోవచ్చు. ఇది మనకి కేజీ పిండికి 1/2 కేజీ నెయ్యి పడుతుంది. మనం సేమ్ చపాతీ ముద్ద ఎలాగైతే కలుపుకుంటామో అలా కొద్ది కొద్దిగా నెయ్యి లేకపోతే నూనె వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకుని ఒక 10 నిమిషాలు మనం ఆ పిండిని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆ పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. మనం ఉండలు ఎంత చిన్నగా చేసుకుంటే మనకి గవ్వలు అనేవి అంత పల్చగా క్రిస్పీగా వస్తాయి. సో మనం ఎంత వీలైతే అంత చిన్నగా ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు గవ్వల పీట తీసుకుని మనం చేసుకున్న చిన్న చిన్న ఉండలు ఉన్నాయి కదా, వాటిని మన బొటన వేలుతో ప్రెస్ చేసుకుంటూ కిందకి రోల్ చేసుకోవాలి. చూసారు కదా, మనం చిన్న చిన్న ఉండలు తీసుకోవడం వల్ల పలచగా నైస్గా మనకి ఎంత బాగా వస్తున్నాయో. మీకు గవ్వల పీట అవైలబుల్గా లేకపోతే ఒక కొత్త దువ్వెన కానీ స్టీల్ ఫోర్క్ కానీ తీసుకుని కూడా చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఎంత పలచగా అయితే చేసుకుంటామో మనకి గవ్వలు అనేవి అంత క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసుకున్న గవ్వలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇవి వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వలన్నిటిని ఒకదాని తర్వాత ఒక్కొక్కటి మనకు ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి. గవ్వలు మనం ఆయిల్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని అసలు ఫ్రై చేసుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకి కలర్ వచ్చేసి లోపల మెత్తగానే ఉంటుంది. మనకి క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. గవ్వలు ఫ్రై అయ్యేలోపు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గవ్వలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ గవ్వలన్నీ తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం. ముందుగా మనం బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగే వరకు గరిటతో కలుపుకుంటూ కరిగించుకోవాలి. మనకి 1 కేజీ బెల్లంకి 1/2 లీటర్ నీళ్ళు పడతాయి. బెల్లం కరిగిన తర్వాత మనం టీ స్ట్రైనర్ యూస్ చేసుకుని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అవన్నీ ఉంటే మనం అలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకు అవన్నీ రిమూవ్ అయిపోతాయి. బెల్లం కరిగించిన ప్యాన్ని ఒకసారి వాష్ చేసుకుని మనం ఏదైతే ఫిల్టర్ చేసిన బెల్లం పాకం ఉందో అది మళ్ళీ వేసుకుని మనం పాకం పట్టుకోవాలి. మనకి పాకం వచ్చే వరకు గరిటతో కలుపుకుంటానే ఉండాలి. గవ్వలకి మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది. మనకి పాకం అయ్యిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకుని అందులో మనం పాకాన్ని వేసుకోవాలి. అది వాటర్లో డిజాల్వ్ అయిపోతున్నట్టయితే మనకి పాకం ఇంకా రెడీ అవ్వలేనట్టు. అలా కాకుండా మనం చేత్తో తీసినప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అలా సాఫ్ట్గా ఉండలా అవుతే మనకి పాకం రెడీ అయినట్టు. మనకి పాకం రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దీన్ని గవ్వల్లో వేసుకుని మిక్స్ చేసుకుందాం.
మీరు పాకం పెద్ద గిన్నెలో పట్టుకున్నట్టయితే మనం గవ్వల్ని ఆ గిన్నెలోనే వేసుకుని కలుపుకోవచ్చు. లేదంటే ఇలా గవ్వల మీద మనం పాకాన్ని స్ప్రెడ్ చేసి కూడా కలుపుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చు. మేము గవ్వల మీద ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా పాకం వేసుకుని మిక్స్ చేసుకున్నాం. ఇలా మనం పాకం అంతా గవ్వలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అలా వీడియోలో చూపిస్తున్నట్టు పైకి కిందకి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవి చల్లారే వరకు మనం పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని అందులో స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మనకి గోధుమ పిండి బెల్లం గవ్వలు రెడీ అవుతాయి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.